న్యూస్ చూస్తున్నాం. దేవుడు అన్నీ చూస్తున్నాడు అనేందుకు లడ్డూల వివాదం ఒక ఉదాహరణ అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు నాయకులతో సమావేశమైన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు విష ప్రచారం చేశారని, మీడియాను అడ్డం పెట్టుకుని గ్లోబల్స్ ప్రచారాలు చేశారన్నారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మేయగల సమర్థులని జగన్ ఎద్దేవా చేశారు. లడ్డూ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని, చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే, దేవుడు చూస్తున్నాడనే విషయానికి వస్తే తిరుపతి లడ్లదే మన అందరికీ కంటికి కనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే అక్కడే కనిపిస్తా ఉంది. ఎంత దారుణమైన అబద్ధాలు చూసినాము, ఎంత దారుణమైన ప్రొపగాండా చూసినాము. నిజంగా వీళ్ళు వాళ్ళ చంద్రబాబు తోడుగో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, అబద్ధాన్ని అమ్మేయగలుగుతారు, అబద్ధం అని తెలిసినా కూడా దాన్ని ఏ రకంగా ప్రచారం చేయగలుగుతారు అని చెప్పేదానికి మన కళ్ళ ఎదుటే కనిపించింది. నిజంగా ఆశ్చర్యం కల్పించే విషయం. అయినా కూడా మనం గట్టిగా నిలబడ్డాం. విషయాలన్నీ ప్రజలకు మనం చక్కగా చెప్పగలిగినాం. నిజంగా దేవుడు మంచి అనేది విషయానికి వస్తే దేవుడు అన్నీ చూస్తున్నాడు అనేందుకు లడ్డూల వివాదం ఒక ఉదాహరణ అన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు నాయకులతో సమావేశమైన సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు విష ప్రచారం చేశారని, మీడియాను అడ్డం పెట్టుకుని గ్లోబల్స్ ప్రచారాలు చేశారన్నారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేసి అమ్మేయగల సమర్థులని జగన్ ఎద్దేవా చేశారు. లడ్డూ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు వివరించగలిగామని, చివరకు చంద్రబాబుకు దేవుడే మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు జగన్.